ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ డిసెంబర్ 21, 2020. ఉదయ మురళి బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లల్లారా, మీరిప్పుడు అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు. మీరు మనసులో కూడా హోలీగా అంటే పవిత్రంగా తయారవ్వాలి. ప్రశ్న: అత్యంత పవిత్రమైన పిల్లలకు ఏ నశ ఉంటుంది? వారి గుర్తులేవి? జవాబు: మేము అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చాము. మేము అత్యంత పవిత్రమైన దేవీ దేవతలుగా అవుతున్నామన్న నశ వారికి ఉంటుంది. వారి మనసులో కూడా చెడు ఆలోచనలు రావు. వారు సుగంధభరిత పుష్పాలుగా అంటే సుగంధభరిత పుష్పాలుగా ఉంటారు. వారి ద్వారా వ్యతిరేకమైన కర్మలేవీ జరగవు. వారు అంతర్ముఖులై నా నుండి అందరికీ సువాసన వస్తూ ఉంది కదా, నా కళ్ళు ఎవరిలోనూ మునిగిపోలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. పాట: మరణించిన నీ ఒడిలోని. ఓం శాంతి. పిల్లలు పాటని విన్నారు. దాని అర్థము కూడా లోపల విచారసాగర మంథనము చేసి తెలుసుకోవాలి. మీ ఒడిలోనే లేక మీ దారిలోనే మరణిస్తానని ఎవరన్నారు? ఆత్మ అంటుంది. ఎందుకంటే ఆత్మ పతీతమై ఉన్నది. పావనముని చివర్లో అంటారు. శరీరము కూడా పావనమైనది దొరికినప్పుడు పావనమని అంటారు. ఎప్పుడైతే ఇంకా పురుషార్థము చేస్తున్నారు, తండ్రి వద్దకు వచ్చి మరణించాలని కూడా మీకు తెలుసు. ఇక తండ్రిని వదిలి మరొకరిని తండ్రిగా చేసుకోవటం అనగా ఒకరి నుండి మరణించి మరొకరి వద్ద జీవించటం. లౌకిక తండ్రి కొరకు వారి కొడుకు శరీరాన్ని వదిలేస్తే ఆ ఆత్మ కూడా మరో తండ్రి వద్ద వెళ్ళి జన్మ తీసుకుంటుంది. ఇది కూడా అలాగే. మీరు కూడా మరణించి మళ్ళీ పతితాతి పతితమైన ప్రపంచము నుండి పావనమైన వారి ఒడిలోకి వచ్చారు. అత్యంత పవిత్రులెవరు? తండ్రి. పవిత్రులుగా చేసేవారెవరు? తండ్రి కదా. పవిత్రులు సన్యాసులు. సన్యాసులు మొదలైన వారిని పవిత్రులని అంటారు. మీకు సన్యాసులకు తేడా ఉన్నది. వారు పవిత్రంగా అవుతారు, కానీ వారి జన్మ పతితుల నుండే జరుగుతుంది కదా. మీరు పవిత్రులలో అత్యంత పవిత్రంగా ఉన్నారు. మిమ్ములను అలా చేయువారు అత్యంత పవిత్రులైన తండ్రి. సన్యాసుల ఇల్లు వదిలి పవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రం అవుతుంది కదా. మీరు స్వర్గములో దేవీ దేవతలుగా అవుతే అత్యంత పవిత్రమైన వారిగా అవుతారు. మీది బేహద్ సన్యాసము, వారిది హద్దు సన్యాసము. వారు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రులలో అత్యంత పవిత్రంగా అవుతారు. మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము అని బుద్ధి కూడా చెప్తుంది. ఆ సన్యాసులు రజోలో వస్తారు. తేడా ఉంటుంది. రజో ఎక్కడా? సతోప్రధానం ఎక్కడా? మీరు పవిత్రాతి పవిత్రమైన వారి ద్వారా అత్యంత పవిత్రంగా అవుతారు. వారు జ్ఞాన సాగరులు, ప్రేమ సాగరులు. ఇంగ్లీష్లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ లవ్ అని అంటారు. మిమ్మలను ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. ఇటువంటి అత్యంత ఉన్నతమైన వారిని, పవిత్రాతి పవిత్రమైన వారిని మీరు వచ్చి తెలుసుకొని వారి ఒడిలోకి చేరారు. పతిత ప్రపంచంలో మిమ్ములను హోలియెస్ట్ ఆఫ్ ది హోలీగా చెయ్యండి అని కూడా వారిని పిలుస్తూ ఉంటారు. అందువలన పిల్లలకు ఈ సమయంలో అర్థమైనది. పిల్లలు మమ్ములను చదివించిందెవరు అని అర్థం చేసుకోవాలి. మేము ఎంతో గొప్పగా తయారవుతామని ఎంతో నశ ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. పిల్లలు బాబా మాయ చాలా తుఫాన్లు కలిగిస్తూ ఉంటుందని అంటారు. మానసికంగా శుద్ధము కానివ్వదు అని అంటారు. ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? మేము హోలియెస్ట్ ఆఫ్ ది హోలీగా తయారవ్వాలి కదా అని వ్రాస్తారు. తండ్రి అంటున్నారు, మీరు అత్యంత అపవిత్రంగా ఉన్నవారు.
చాలా జన్మల్లో అంతిమ జన్మలో తండ్రి ఇప్పుడు మిమ్మల్ని తన వారిగా చేసుకొని తీవ్రంగా చదివిస్తున్నారు. మేము ఎంతో గొప్పగా తయారవుతామనే నశ పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈ లక్ష్మీనారాయణుడు ఇలా ఎవరు తయారు చేశారు? భారతదేశము స్వర్గంగా ఉండేది కదా. ఇప్పుడు భారతదేశము తమో ప్రధానంగా భ్రష్టాచారిగా ఉంది. దీనిని మళ్ళీ మనము అత్యంత పవిత్రముగా తయారు చేస్తాము. అలా తయారు చేసేవారు ఉండాలి కదా. మీలో కూడా మేము దేవతలుగా తయారవ్వాలనే నశ రావాలి. అందుకొరకు అటువంటి గుణాలు కూడా కావాలి. ఒక్కసారిగా క్రింద నుండి పైకి ఎక్కేశారు. సిడి చిత్రము కూడా ఉత్థాన పతనాలు అని వ్రాసి ఉన్నది. క్రింద పడిన వారు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ అని ఎలా పిలుచుకుంటారు? తండ్రే వచ్చి పిల్లలను హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ చేస్తున్నారు. మీరు విశ్వానికి యజమానులు అవుతున్నారు. హోలియెస్ట్ ఆఫ్ ది హోలీగా అయ్యేటందుకు ఇక్కడికి వచ్చారు. మరి మీకు ఎంతో నశ ఉండాలి. బాబా మనల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు. మనస వాచ కర్మన పవిత్రంగా అవ్వాలి. సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఎలాంటి దుర్వాసన ఉండరాదు. దేహాభిమానాన్ని దుర్వాసన అని అంటారు. ఎవరిలోనూ చెడు దృష్టి ఉండరాదు. మనసు తినే వ్యతిరేక కర్మలు, చెడు ఖాతా తయారయ్యే చెడు కర్మలేవీ జరగరాదు. మీరు 21 జన్మలకు ధనము కూడబెట్టుకుంటున్నారు. మనము చాలా సంపన్నులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. దైవీ గుణాలతో భర్పూర్గా ఉన్నాము. తండ్రి చెప్పిన ఈ విధంగా పురుషార్థము చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీ లక్ష్యము ఎలా ఉందో గమనించండి. సన్యాసులెక్కడా, మీరెక్కడా? పిల్లలైనా మీకు మేము ఎవరి వడిలోకి వచ్చాము? మనము ఇలా ఎలా తయారవుతున్నాము? ఎవరు ఇలా చేస్తున్నారు అను నశ ఉండాలి. అంతర్ముఖీలుగా అయి మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని పరిశీలించుకోవాలి. అందరికీ జ్ఞాన సువాసన వచ్చేటట్లు మనమెంత సుగంధభరితంగా అవ్వాలి. మీరు అనేక మందికి సుగంధమనిస్తారు కదా. మీ సమానంగా చేస్తారు. మమ్ములను చదివించిందెవరు అని నశ ఉండాలి. వారంతా భక్తి మార్గపు గురువులు. జ్ఞాన మార్గాన్ని చూపే గురువులు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. వారు తప్ప మరెవ్వరూ లేరు. మిగిలిన వారంతా భక్తి మార్గానికి చెందిన గురువులు. భక్తి కలియుగంలో ఉంటుందని, రావణుడు ప్రవేశిస్తాడని కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగంలో మనము 16 కళా సంపూర్ణులుగా ఉండేవారము. పౌర్ణమి తరువాత ఒక్కరోజు గడిచిన దాన్ని పౌర్ణమి అని అనము. ఇది కూడా అలాగే కొద్ది కొద్దిగా పెన్నువలే చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తి 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. అది కూడా అర్ధకల్పము తరువాత జరుగుతుంది. తరువాత మళ్ళీ కళలు తగ్గిపోతాయి. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే పిల్లలైన మీకు ఎంత నశ ఉండాలి? మనల్ని చదివించిందెవరు? చాలామంది బుద్ధిలోకి ఈ విషయాలే రావు. వారు జ్ఞాన సాగరులు. వారు నమస్తే పిల్లలు అని అంటున్నారు. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులు. అక్కడ అందరూ ఉంటారు. తరువాత విశ్వానికి కూడా మీరే యజమానులుగా అవుతారు. మీ ఉత్సాహం కూడా ఎంతో ఉండాలి కదా. ఈ ఉత్సాహాన్ని పెంచేందుకు తండ్రి అంటున్నారు, మీరు నాకంటే ఉన్నతులుగా అవుతారు. నేను విశ్వానికి యజమానిగా అవ్వను. నాకంటే ఎక్కువ మహిమ గలవారిగా మిమ్ములను తయారు చేస్తాను. తండ్రి కంటే పిల్లలు ఉన్నతమవుతే నా కొడుకు చదువుకొని ఇంత పెద్ద పదవి పొందుకున్నాడని తండ్రి అంటాడు కదా. తండ్రి కూడా అంటున్నారు, నేను మిమ్మల్ని చదివిస్తాను. మీరు ఎంత పెద్ద పదవి కావాలనుకుంటారో అంత పురుషార్థం చెయ్యండి. మొదటిది తండ్రి మనల్ని చదివిస్తున్నారనే నశ ఉండాలి. తండ్రి అయితే ఎప్పుడైనా వచ్చి మాట్లాడుతారు. వారు ఇతనిలో ఉండనే ఉన్నారు. మీరు వారి పిల్లలు కదా. ఈ రథము కూడా వారిదే కదా.
ఇటువంటి హోలియెస్ట్ ఆఫ్ హోలీ తండ్రి వచ్చి మిమ్ములను పావనంగా చేస్తారు. ఇప్పుడు మీరు ఇతరులను పావనంగా చేయండి. నేను రిటైర్ అవుతాను. మీరు హోలియెస్ట్ ఆఫ్ హోలీ అయినప్పుడు ఇక్కడకు పతితులెవ్వరూ రాజాలరు. ఇది హోలియెస్ట్ ఆఫ్ హోలీ చర్చ్. ఆ చర్చ్కి వికారులంతా వెళ్తారు. అందరూ పతితులుగా అపవిత్రంగా ఉన్నారు. ఇది చాలా పెద్ద గొప్ప చర్చ్. ఇక్కడ పతితులెవ్వరూ అడుగు పెట్టలేరు. కానీ ఇప్పుడే అలా చెయ్యరు. పిల్లలు కూడా తయారవ్వాలి. అటువంటి నియమాలు కూడా పెట్టలేరు. అందువలన ఇక్కడ లోని ఎవ్వరూ కూడా పతితంగా ఉండరాదు. మేము వచ్చి సభలో కూర్చోవచ్చా అని అడుగుతారు కదా. బాబా అంటున్నారు, అధికారులు మొదలైన వారితో పని ఉంటుంది కాబట్టి వారిని కూర్చోపెట్టాల్సి వస్తుంది. మీ పేరు ప్రసిద్ధమైనప్పుడు తరువాత ఎవరిని లెక్కించడం అవసరమే ఉండదు. ఇప్పుడు వారిని అందరినీ పిలవాల్సి వస్తుంది. హోలియెస్ట్ ఆఫ్ హోలీ కూడా రావాల్సి వస్తుంది కదా. కావున అలా అయినప్పుడు ఇంకా ఎవరిని కూడా పిలవలసిన అవసరమే లేదు. ఇప్పుడు మీరందరూ కూడా పవిత్రంగా అవుతున్నారు. ఇప్పుడు రాకండి అని ఎవరిని చెప్పలేము. ప్రపంచమంతా కూడా పతితంగానే ఉన్నది. ప్రచారము జరిగే కొలది జనాలు విరోధము కూడా తగ్గిపోతుంది. మీరు కూడా బ్రాహ్మణులైన మాకు రాజయోగము నేర్పించేవారు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ తండ్రి అని అర్థం చేయిస్తారు. సన్యాసులు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ అని అనరు. వారు రజోగుణములోని వారు. వారు విశ్వానికి రాజులుగా అవ్వగలరా? ఇప్పుడు మీరు ఇంకా పురుషార్థము చేయాలి. అప్పుడప్పుడు నడవడికలు చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు అపకీర్తి తెచ్చే విధంగా నడవడికలు ఉంటుంది. చాలా సెంటర్లకు ఏమాత్రము తెలుసుకోలేని వారు కూడా వస్తారు. మేము ఎంత గొప్పవారిగా తయారవుతామని కూడా మర్చిపోతారు. నడవడికల ద్వారా ఎలా తయారవుతారో తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు. అదృష్టంలో ఉన్నంత పదవి ఉంటే, అంటే శ్రేష్ఠ పదవి ఉన్నట్లయితే నడవడికలు చాలా రాయలుగా ఉంటాయి. మనము చదివించేవారు ఎవరు అన్నది సదా గుర్తుండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. మనల్ని గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు. మనము గాడ్ ఫాదర్లీ విద్యార్థులమనే గమనము సదా ఉండాలి. ఎంత గౌరవం ఉండాలి. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నారు. ఇంకా సమయం పడుతుందని తండ్రికి తెలుసు. ఇప్పుడు ప్రతి విషయంలోనూ నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఇల్లు కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది. తరువాత సతో రజో తమోలోకి అవుతుంది. ఇప్పుడు మీరు కూడా సతో ప్రధానంగా 16 కళా సంపూర్ణులుగా తయారయ్యేవారు. భవనాలు, మేడలు తయారవుతూ ఉంటాయి. మీరంతా కలిసి స్వర్గ భవనాన్ని తయారు చేస్తున్నారు. ఇందుకు కూడా మీకు చాలా ఖుషి ఉండాలి. భారతదేశము అత్యంత అపవిత్రంగా అయిపోయింది. అటువంటి వారిని పవిత్రులతో అత్యంత పవిత్రులుగా చేస్తూ ఉన్నారంటే మీపై మీకు ఎంత గౌరవం ఉండాలి. పదవి కూడా భ్రష్టమయ్యే విధంగా మన దృష్టి ఉండరాదు. బాబాకు వ్రాసి ఉంటారు అనుకోండి. ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తున్నారు. ఏదో చెప్తూ ఉంటారు బాబాకి. కానీ బాబా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి మిమ్మల్ని హోలియెస్ట్ ఆఫ్ ది హోలీగా చేస్తున్నాను. ఇతనిని కూడా ఇప్పుడు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ అని అన్నారు. అలా తయారైతే ఈ శరీరము కూడా ఉండదు. మీరు కూడా హోలియెస్ట్ ఆఫ్ ది హోలీగా అవుతున్నారు. కానీ పదవులలో తేడా ఉన్నది. అందుకై పురుషార్థం చెయ్యాలి, ఇతరులతో చేయించాలి. బాబా పాయింట్లనైతే ఇలా ఇస్తూ ఉంటారు. ఎవరైనా వస్తే పోల్చి చూపించండి. హోలియెస్ట్ ఆఫ్ హోలీ అయిన లక్ష్మీనారాయణులెక్కడా? హోలియెస్ట్ ఆఫ్ ది హోలీగా ఉన్నవారెక్కడ? అంటే సన్యాసులుగా ఉన్నవారెక్కడ? ఈ లక్ష్మీనారాయణుల జన్మే సత్యయుగంలో జరుగుతుంది. వారెప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. కావున దీన్ని అందరికీ అర్థం చేయించండి. శివ్ బాబా మనల్ని ఇలా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. వారు అంటున్నారు, నన్ను ఒకరిని స్మృతి చేయండి.
స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. అత్యంత ఉన్నతమైన శివబాబా చదివిది అత్యంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా మనమే చదువుకుంటున్నాము. బ్రహ్మనే విష్ణువుగా అవుతాడు. ఇది కూడా మీకు తెలుసు. మనుష్యులకు ఇది అర్థమే కాదు. ఇప్పుడు సృష్టి అంతటిపై రావణ రాజ్యం ఉన్నది. మీరు రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని మీకు తెలుసు. డ్రామా అనుసారము మనము స్వర్గస్థాపన చేసేందుకు అర్హులుగా అవుతున్నాము. ఇప్పుడు బాబా అర్హులుగా చేస్తారు. సుఖధామము శాంతి ధామములకు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తీసుకెళ్లలేరు. ఫలానా వారు స్వర్గానికి ముక్తిధామానికి వెళ్ళారని వ్యర్థపు మాటలు కొడుతూ ఉంటారు. అంటే వ్యర్థపు మాటల కోతలు కోస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ఈ వికారి పతీత ఆత్మలు శాంతి ధామానికి ఎలా వెళ్తాయి? మీరు ఇలా విచారసాగర మంతనము చెయ్యండి. నడుస్తూ తిరుగుతూ మనము కూడా అర్హులుగా అవ్వాలని ఆంతరికములో రావాలి. ధైర్యము కూడా వహించాలి. భారతవాసుల సంపూర్ణ అర్హులుగా సంపూర్ణ అనర్హులుగా అవుతారు. ఇతరులెవ్వరూ అవ్వరు. ఇప్పుడు తండ్రి మిమ్మలను అర్హులుగా చేస్తున్నారు. ఈ జ్ఞానము చాలా మజానిచ్చేది. మనము ఈ భారతదేశాన్ని హోలియెస్ట్ ఆఫ్ హోలీగా చేస్తామని ఆంతరికంలో అపారమైన ఖుషి ఉండాలి. నడవడికలు చాలా రాయల్గా ఉండాలి. ఆహార పానీయాలు నడవడికల ద్వారా తెలిసిపోతాయి. శివ్ బాబా మనల్ని ఇంత ఉన్నతంగా చేస్తారు. హోలియెస్ట్ ఆఫ్ హోలీ సంతానమని అందరూ అనుకోవాలి. మీరు నెమ్మదిగా అలా అవుతూ ఉంటారు. మీ మహిమ వెలువడుతూ వస్తుంది. ఆ తరువాత నియమాలు అంతా కూడా మారిపోతాయి. చాలా పురుషార్థం చెయ్యాలి. మీ రాజధాని కూడా తయారవ్వాలి. తరువాత నియమాలు తయారు చేసినా పర్వాలేదు. ఇక్కడ నుండి అబూ రోడ్డు వరకు క్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు ముందుకెళ్ళండి. బాబా మీ భాగ్యాన్ని పెంచేందుకు వచ్చారు. పదమాపదం భాగ్యశాలి అని కూడా నియమ అనుసారంగా అంటారు కదా. పదాలలో అంటే పద్మాలలో పదంగా మిమ్మల్ని చూపిస్తారు. ఈ సమయంలో మీరెంతో ఉన్నతంగా అవుతున్నారు. పాదాలలో కూడా పద్మమును చూపిస్తారు. ఇదంతా పిల్లలైన మీ మహిమే. అయినా తండ్రి అంటున్నారు, మన్మనాభవ, తండ్రినొక్కరినే స్మృతి చెయ్యండి. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటిది, లోపల మనస్సు తినే అంటే బాధించు పనులేవి చేయరాదు. సంపూర్ణ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. దేహాభిమానపు దుర్వాసన తొలగించి వేయాలి. రెండవది, నడవడికలను చాలా రాయల్గా ఉంచుకోవాలి. అత్యంత పవిత్రంగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చెయ్యాలి. పదవి భ్రష్టమయ్యే చెడు దృష్టి ఉండరాదు. వరదానము: ప్రతి ఖజానాను కార్యములో ఉపయోగించి పదమాల సంపాదనను జమ చేసుకుని పదమాపదం భాగ్యశాలి భవ. విస్తారం: ప్రతి సెకండు పద్మాల సంపాదన జమ చేసుకునే వరదానం డ్రామాలో సంగమ యుగానికి లభించి ఉన్నది. ఇటువంటి వరదానాన్ని స్వయం పట్ల జమ చేసుకోండి. ఇతరులకు దానం చెయ్యండి. ఇలాగే సంకల్ప ఖజానాను, జ్ఞాన ఖజానాను, స్థూల ధనం రూపీ ఖజానాను కార్యంలో ఉపయోగించి పదమాల సంపాదన జమ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో స్థూల ధనం కూడా ఈశ్వరార్థం సమర్పణ చేసినందున ఒక నయా పైసా విలువ ఒక రత్నం సమానంగా అవుతుంది. కనుక ఈ సర్వ ఖజానాను స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యంలో ఉపయోగిస్తే పదమాపదం భాగ్యశాలులుగా అవుతారు. స్లోగన్: ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉందో అక్కడ అందరి సహయోగము సహజంగా ప్రాప్తి అవుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.